వెలేసినట్టు సెక్రటరేట్ బయటనో లేకపోతే బజార్లను తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతలే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు గుండె చప్పుడైన గుండెకాయ లాంటి సెక్రటరేట్ ముందు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి నుంచి సాధారణ ఎమ్మెల్యే వరకు సామాన్య పౌరుడు వచ్చేంత ప్లేస్లోనే, ఎంట్రన్స్లోనే సెక్రటరేట్ లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతుంటే పనికిరాని సన్నాసులు, చిల్లరగాళ్లు ఇలాంటి ఒక తలకు మాసిన నిర్ణయాలు తీసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తాం, మేము వచ్చేస్తే తీసేస్తాం. ఏడికి ఇంకా నువ్వు వచ్చేది పీకనికి? బీజేపీతో కలిసిపోకుండా నువ్వు ఏడికి వచ్చేది? నీకు ఇంకా రాజకీయ బతుకున్నది మీకు టీఆర్ఎస్ పార్టీకి. అటు కేటీఆర్ ఒకడు, ఇటు హరీష్ రావు ఒకడు, ఆ ముసలోడేమో ఇంట్లో అంతాడు. మీకు ఇంకా రాజకీయంగా ఏడ ఉందని మీరు కొట్లాడేది? ఎప్పుడో అగ్రిమెంట్ అయిపోయా బీజేపీతోని. ఇంకెందుకు ఈ పొలిటికల్ డ్రామాలు? మీ అస్తిత్వం కోసం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం కాదు, భారతదేశ ఆత్మగౌరవమైన రాజీవ్ గాంధీ ఇలా పోయింది కదా మొక్కి, అందరు కుటుంబం అంతా పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కినాడు గుర్తురాలే ఎవరి భార్య తను. కాబట్టి ఈ పిచ్చి నకరాలు బంద్ చేసి కామ్గా కూర్చొని మూసుకుంటే మంచిది, లేకపోతే మిమ్మల్ని ఎవడు పట్టించుకునే పాపన కూడా పోడని తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పి కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం.